ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు విక్రయిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన గాయత్రి విద్యానికేతన్కు సంబంధించి పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను విక్రయిస్తున్నారని విద్యార్థి నాయకులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఓవైపు అధికమైన ఫీజుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలోనే నోట్బుక్లు కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం అల్టిమేటంని జారీ చేయడం పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి గాయత్రి విద్యానికేతన్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్న సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే బుక్స్ ఏర్లై పారుతున్నాయి, అంటే అనేక రకాల బుక్స్ అమ్మడం జరుగుతుంది. అది అడిగితే ఏమని చెప్తారంటే మాకు సంబంధం లేదు, ఈ బుక్స్ మేము జస్ట్ ఇలా పనిచేస్తున్నాం అనుకుంటా. సంబంధించిన స్కూళ్ళలో ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులకు ఫోన్ ఎంఈఓ కావచ్చు, డిఓ గారికి కావచ్చు, సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మాకు వాళ్ళు బుక్స్ స్కూల్లో ఆవరణలో అమ్ముతలేరు, బయట అమ్ముతారు. స్కూల్ ఆవరణ అమ్మకపోతే దీనికి పర్మిషన్ ఏది, మరి పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ లెటర్ ప్రకారం ఈ స్కూళ్ళల్లో బుక్స్ అమ్మాలి, ఆ స్కూల్ అమ్మకపోతే బయట అమ్మాలి. దీనికి బుక్ స్టాల్కి సంబంధించిన పర్మిషన్ లెటర్ చూపెట్టామంటే అది చూపెట్టకుండా జస్ట్ మేము మమ్మల్ని చూసి ఇక్కడ ఉన్న బోర్డును తీసేసి అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన